తెలుగు శివజ్యోతి ఛానల్ ప్రేక్షకులకు నా నమస్కారాలు. శ్రీ శైవపీఠ అధిదేవత శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి ఆశీస్సులతో పూజ్య గురువులైన మా తండ్రి గారు బ్రహ్మశ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతి గారి ఆశీస్సులతో శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం వారఫలాలను తెలియజేస్తాను. ముందుగా గోచారం 8 సెప్టెంబర్ 2024 నుండి 14 సెప్టెంబర్ 2024 వరకు వర్తిస్తాయి. వృషభ రాశిలో గురువు, మిథున రాశిలో కుజుడు, సింహరాశిలో రవిబుధులు, కన్యా రాశిలో శుక్రుడు, కేతువు, కుంభరాశిలో శని, మీనరాశిలో రాహువు. శని వక్రిచున్నారు. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు. ఎన్నో రోజులుగా వినాలనుకున్న శుభవార్తని ఎట్టకేలకు వినగలుగుతారు. ఆదాయ వ్యయాలలో సమతుల్యత కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రజాదరణ, ప్రజల అనురాగము, ఆప్యాయతని అందుకోగలుగుతారు. ప్రజా సంబంధ బాంధవ్యాలతో కూడినటువంటి వ్యాపారాలలో ఉన్నవారికి, రాజకీయాల్లో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది. చేస్తున్నటువంటి ప్రయత్నాలలో మంచి పురోగతిని సాధించగలుగుతారు. ఏదో ఒక విధంగా ఉన్నత స్థాయికి చేరుకోవాలి, మన ప్రయత్నాలు మనం చెయ్యాలి, ఏ విషయంలోనూ మనం తగ్గకూడదు అని కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలను, పథకాలను వేసుకోగలుగుతారు. తద్వారా మంచి ఫలితాలను సాధిస్తారు. దూర ప్రాంతాల నుంచి విశేషమైన శుభవార్తని వినగలుగుతారు. అగ్ని ప్రమాదాలు జరిగే ప్రమాదం ఉంది, అప్రమత్తంగా ఉండండి. వ్యాపార విషయ వ్యవహారాలలో అశ్రద్ధ, నిర్లక్ష్యం మాత్రం పనికిరాదు. నిలకడగా ఉంది, నిశ్చింతగా ఉండొచ్చు. ఈ రకమైనటువంటి ఆలోచనలు ఖచ్చితంగా వదిలేసేయండి. ఏ రోజైనా, ఏ నిమిషమైనా ప్రమాదం పొంచి ఉంది. ఎవరిని నమ్మలేనటువంటి దుస్థితిలో ఉన్నాము. ఈ వాస్తవాలను గ్రహించి మెలగగలిగితే బాగుంటుంది. తిన్నింటి వాసాలు లెక్కెపెట్టే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. అప్రమత్తంగా ఉండండి. ఈ వారం స్త్రీలకు నూతన వ్యాపార రీత్యా ఎదురవుతున్నటువంటి సమస్యల కారణంగా మానసిక క్షోభ అనుభవిస్తారు. చేస్తున్నటువంటి ప్రయత్నాలలో ఏ లోటు లేదు. ఎంతగానో శ్రమిస్తున్నప్పటికీ ఫలితాలు మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయి. అడుగడుగున ఏదో ఒక సమస్య, ఏదో ఒక రకమైన అవాంతరం ఏర్పడటం, వాటిని అధిగమించడం, మళ్ళీ ఇంకొక సమస్య పురుడు పోసుకోవటం, ఈ రకమైనటువంటి పరిస్థితులు, పరిణామాలు రాబోతున్నాయి. ఆరోగ్య విషయ వ్యవహారాలలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు పాటించండి. ప్రమాదాలు పొంచి ఉన్నాయి. అప్రమత్తంగా ఉండండి. అయిన వాళ్ళ సహాయ సహకారాలు తీసుకోవడానికి కాస్తంత సంకోచిస్తారు. వాళ్ళ ద్వారా మనకి నష్టం ఏర్పడుతుందేమో, వాళ్ళు మనల్ని ఏమైనా అంటారేమో, ఈ రకమైనటువంటి ఆలోచనలకి తిలోదకాలు వదిలి మీరు తీసుకోవాలనుకున్నటువంటి సహాయము ఖచ్చితంగా తీసుకునే ప్రయత్నం చేయండి. తద్వారా కొన్ని అంశాలలో మంచి పరిణామాలు ఏర్పడతాయి. దూర ప్రాంతాల నుంచి మిమ్మల్ని రమ్మనమని కబురు వినే విధంగా పరిస్థితుల్లో మార్పులు ఏర్పడతాయి. విదేశాలలో ఉన్న వారికి రుణ బాధలు, ఉద్యోగరీత్యా సమస్యలు మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళకపోవచ్చు. అంచెలంచెలుగా ఇబ్బందులు పడే విధంగా పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఫినాన్షియల్ స్ట్రాటజీస్ని ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకొని 1కి 10 సార్లు ఆలోచించి మాత్రమే నిర్ణయం తీసుకోండి. అనవసరమైనటువంటి అపోహల బారిన పడి జీవిత భాగస్వామిని నిందించే ప్రమాదం ఉంది. జాగ్రత్త వహించండి. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది. నూతన ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు, చదివే చదువులు, ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. ఈ వారం మేషరాశి వారికి కలిసొచ్చే రంగు నీలం, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 8. ప్రతిరోజు ప్రతినిత్యం లింగాష్టకాన్ని పఠించండి. తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నట్లయితే శ్రీ లక్ష్మీ కుబేర పాశుపత హోమాన్ని ఖచ్చితంగా జరిపించండి. తద్వారా ఆర్థిక పురోగతిని సాధించగలుగుతారు. చేతికి కుబేర పాశుపత కంకణాన్ని ధరించండి. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ స్వర్ణాకర్షణ భైరవ యంత్రాన్ని ఉంచి ప్రతిరోజు భైరవ స్తోత్రాన్ని పఠించండి. అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. తదుపరి వృషభ రాశి.
వృషభ రాశి వారికి అనుకున్న కార్యక్రమాలలో స్వల్పమైన పురోగతిని సాధించగలుగుతారు. రాజకీయాల్లో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ప్రజా సంబంధ బాంధవ్యాలను మెరుగుపరుచుకోగలుగుతారు. కీలకమైనటువంటి సమయాలలో స్వయంకృతాపరాధాలు చోటు చేసుకోకుండా, మీ వాళ్ళకి పట్టం కట్టకుండా, అర్హత ఉన్న వాళ్ళకి మాత్రమే మీరు ఆశ్రయం అందిస్తారు. వాళ్ళని మాత్రమే ఉన్నత పదవులకి రికమెండ్ చేయడం మీ వారికి అంతగా నచ్చకపోవచ్చు. నేను మాత్రం న్యాయంగా ఉన్నాను, ధర్మంగానే నిలబడ్డాను, వాస్తవాలను గ్రహించి మంచి నిర్ణయం తీసుకున్నాను, ఎవరు నిలబడ్డారు ఎవరు వచ్చారన్నది కాదు, నిలబెట్టిన వాళ్ళు మంచిగా ఉండి 10 మందికి ఉపయోగపడాలి అన్న నేపథ్యంలోనే ఆలోచనలతోనే ఈ రకమైన నిర్ణయాలను తీసుకున్నానని మీ వాళ్ళకి నచ్చజెప్పే ప్రయత్నాలు చేస్తారు. దూర ప్రాంతాల నుంచి శుభవార్తను వినగలుగుతారు. రాయబారాలు, మీడియేటర్ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. స్వల్పమైనటువంటి ప్రయోజనాలని, ఆర్థిక లాభాలను అందుకోగలుగుతారు. దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. విహారయాత్రలకి ఖచ్చితంగా దూరంగా ఉండండి. దైవ కార్యక్రమాలు, ఆధ్యాత్మిక చింతన కలిగి ఉంటారు. ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు. స్నేహితుల ద్వారా, సన్నిహితుల ద్వారా విలువైన సమాచారాన్ని, ఉపయుక్తమైనటువంటి సమాచారాన్ని అందుకోగలుగుతారు. భవిష్యత్తు గురించి చింతిస్తున్నటువంటి అంశాలలో కొద్దిపాటి ప్రయోజనాలు, ఆశాజనకమైనటువంటి శుభవార్తలను వినగలుగుతారు. కొన్ని సందర్భాలలో మనకేం చేయాలో తోచదు. ఏదైనా ఒక విషయంలో కాస్తంత ముందుకు నడిస్తే ప్రయోజనం దక్కితే బాగుంటుంది కదా అని ఎంతగానో ఆశతో ఎదురు చూస్తుంటాము. ఆ రకమైనటువంటి పరిస్థితులు మనకి సంభవిస్తాయి. ఆర్థిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని కొంతమందితో భాగస్వామ్య వ్యాపారాలు మొదలు పెట్టాలన్న ఆలోచనలు కలిసి వస్తాయి. చిన్న పొన్న వ్యాపారాలు, తాత్కాలిక వ్యాపారాల పట్ల ఆకర్షితులవుతారు. ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది. నూతన విద్యాభ్యాసం కోసం చేసే ప్రయత్నాలు కలిసొస్తాయి. కాస్తంత రూమ్మేట్స్తో మాత్రం సమస్యలు ఎదురవుతాయి. చికాకు కలిగించడము, ఎప్పుడు చూసినా ఏదో ఒక గొడవలు, వాళ్ళు చేసే డిమాండ్స్ మీరు నెరవేర్చలేకపోవటం, ఈ రకమైనటువంటి పరిస్థితులు సుస్పష్టంగా కనిపిస్తున్నాయి. అప్రమత్తంగా ఉండండి. అనవసరమైనటువంటి గొడవలకి, తగాదాలకి ఖచ్చితంగా దూరంగా ఉండండి. ఈ వారం వృషభ రాశి వారికి కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు ప్రతినిత్యం ఆదిత్య హృదయాన్ని పఠించండి. అవకాశం ఉన్నవాళ్ళు సౌరపాష్పత హోమాన్ని జరిపించి రవిగ్రహ జపం చేయించుకోగలిగితే విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ లక్ష్మీ తామర ఒత్తులతో, అష్టమూలిక తైలంతో దీపారాధన చెయ్యండి. లక్ష్మీ కుబేర యంత్రాన్ని వ్యాపార స్థలంలో ఉంచి ప్రతిరోజు లక్ష్మీదేవి అష్టోత్తరాన్ని, శ్లోకాన్ని పఠించండి. తద్వారా జనాకర్షణ ఏర్పడుతుంది, ధనాకర్షణ సిద్ధిస్తుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి అనుకున్న విషయ వ్యవహారాలలో కొద్దిపాటి ఆలస్యం అయినప్పటికీ ప్రయోజనాలను దక్కించుకోగలుగుతారు. మంచి విషయాలతో పాటు ఆకస్మికమైనటువంటి అంశాలను కూడా అందుకుంటారు. ఒకానొక విషయంలో, సందర్భంలో ఒకరి మీద మీకున్నటువంటి అభిప్రాయం తారుమారవుతుంది. వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు మనల్ని ఎలా నమ్మబలికిచ్చారు, ఈ రకమైనటువంటి వాస్తవాలు జీర్ణం చేసుకోవడానికి కాస్తంత ఇబ్బంది పడతారు. కానీ వాస్తవాలను మాత్రం తిరస్కరించలేనటువంటి విధంగా ఉంటాయి. దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. చిన్న పొన్న చికాకులు, ఒత్తిడి సమస్యలు విపరీతంగా పెరుగుతాయి. ఒకదాని వెంట మరొకటి రావటం కాస్తంత ఇబ్బందికరమైన వాతావరణానికి కారణమవుతుంది. ఇంట్లో బయట వాళ్ళ విషయాలలో కలగజేసుకునే వారితోటి ఎక్కువగా సమసిపోతారు. ప్రతి ఒక్క విషయానికి, ప్రతి ఒక్క సందర్భంలోనూ అవతల వాళ్ళు అన్నటువంటి మాటలకి ఇంట్లో వాళ్ళకి సమాధానం చెప్పడము, నచ్చజెప్పడము, వాళ్ళు అలా తప్పుగా అనుకోవట్లేదు, మీరు తప్పుగా ఆలోచిస్తున్నారంటే అది చాలా పెద్ద తప్పు మాట అవటం. లేదు, మన ఆలోచన కాస్త మారాలి, మనం కాస్త డెవలప్ అవ్వాలని చెప్పడం కూడా చాలామందికి నచ్చదు. ఈ వ్యక్తులతో కావచ్చు, ఈ విషయాలతో కావచ్చు,
చాలా విసిగి వేసారిపోతారు. ఎంతో ఓర్పుతో సహనంతో ఎదురు చూస్తున్నప్పటికీ, సమాధానం చెబుతున్నప్పటికీ ఉన్నదంతా కూడా వీళ్లే హరించి వేసే విధంగా పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఆర్థిక పురోగతి రీత్యా అంతంతపు మాత్రపు ఫలితాలే అందుతాయి. వ్యాపార రీత్యా తీసుకునే నిర్ణయాలు, చేసే ప్రకటనలు, ప్రచారాలు అనుకూలంగా ఉంటాయి. ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో స్వల్పమైన పురోగతిని సాధించగలుగుతారు. వ్యాపార రీత్యా విపరీతమైనటువంటి ఒత్తిడి ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. చేస్తున్న కార్యక్రమాలలో అంతంతపు మాత్రపు ఫలితాలు రావటం నిరాశకు గురి చేసే అంశంగా మారుతుంది. జీవిత భాగస్వామి పట్ల అనురాగాన్ని కలిగి ఉంటారు. కొన్ని సందర్భాలలో వాళ్ళు చెప్పే సలహాలు, ఇచ్చే సూచనల ద్వారా మీకు ఏమాత్రం ప్రయోజనం లేదు, నష్టం వస్తుందని గ్రహించినప్పటికీ ఏమీ మాట్లాడకుండా మీరు నెమ్మదిగా నిర్ణయం తీసుకుందామని చాలా చాకచక్యంగా, ఓర్పుతో మీరిచ్చే సమాధానము ఉపయుక్తంగా మారుతుంది. కాలక్రమేణా వాస్తవాలను వాళ్ళు గ్రహించుకోగలుగుతారు. ఈ విషయాన్ని గ్రహించి మెలగండి. దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. వ్యాపార రీత్యా చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది. నూతన విద్యలను అభ్యసించాలన్న ఆలోచనలు కలిసొస్తాయి. 1-2 మార్కులతో చేజారినటువంటి పరీక్షలు మళ్ళీ రాద్దాము, మళ్ళీ సాధిద్దాము అన్న నేపథ్యంలో ఆలోచనలు ఉంటాయి. ఈ వారం మిథున రాశి వారికి కలిసొచ్చే రంగు గోధుమ రంగు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3. ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. ఆదిత్య హృదయం ప్రతిరోజు చదవండి. అవకాశం ఉన్న వాళ్ళు ఏదైనా శైవ క్షేత్రంలో సౌరపాష్పత హోమాన్ని జరిపించండి. చేతికి సౌరపాష్పత కంకణాన్ని ధరించండి. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ దైవికం అనే ధూపం పొడితో ధూపం వేయండి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి అనుకున్న కార్యక్రమాలలో స్వల్పమైన ప్రయోజనాలని దక్కించుకోగలుగుతారు. దీర్ఘకాలికమైనటువంటి శ్రేయోభిలాషులని, స్నేహితులని సంపాదించుకోగలుగుతారు. ఒకానొక ప్రాజెక్ట్ కావచ్చు, కొన్ని పనులు కావచ్చు, అవి చేయడం ద్వారా మీరు ఆశించినటువంటి ధనం పూర్తిగా రాకపోవచ్చు. కానీ తద్వారా వచ్చే ప్రయోజనాలు మాత్రం మీరు అతిక్రమించలేరు. ఈ రకమైనటువంటి దీర్ఘకాలికమైనటువంటి ప్రయోజనాలని దక్కించుకోగలుగుతారు. దూర ప్రాంత ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఎప్పటికప్పుడు పోస్ట్పోన్ అవటం, క్యాన్సిల్ అవటం ఈ రకమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. భూముల క్రయ విక్రయాల్లో ఉన్నవారికి అనుకున్న నేపథ్యంలో రాయబారాలు జరగలేకపోవచ్చు. కొన్ని అంశాలలో చికాకులు కలగటము, కొన్ని సందర్భాలలో అవతల వ్యక్తులు యువతల వ్యక్తులు మాట పట్టింపులకు వెళ్ళటం ఈ రకమైనటువంటి పరిస్థితులు చోటు చేసుకుంటాయి. దూర ప్రాంత ప్రయాణాలు కొన్ని సందర్భాలలో చికాకు కలిగిస్తాయి. ఆశించినటువంటి మేరకు కొన్ని ప్రయోజనాలని స్నేహితుల ద్వారా, సహోద్యోగుల ద్వారా అనుకూలంగా మార్చుకోగలుగుతారు. వాళ్ళ ద్వారా మీరు ఆశిస్తున్నటువంటి ప్రయోజనాలని, సహాయాన్ని పరిపూర్ణంగా అందుకోగలుగుతారు. ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో స్వల్పమైన ప్రయోజనాలను దక్కించుకోగలుగుతారు. దీర్ఘకాలికమైనటువంటి సమస్యల నుండి రాబట్టుకోవాల్సినటువంటి ప్రయోజనాల కోసం ఎంతగానో శ్రమిస్తారు. పెద్దవాళ్ళ ఆస్తిపాస్తులు ఉన్నాయి, మనము పెద్దవాళ్ళం అవుతున్నాము, మన పిల్లలు కూడా చేతికొచ్చారు, అవేమైనా దక్కితే వాటిని కాస్తంత మాడిఫై చేసుకొని పిల్లల్ని గట్టెక్కించుకొని మనం సెటిల్ అయితే బాగుంటుంది, మనం ఎంతకాలం అని శ్రమించగలుగుతాము. ఈ రకమైనటువంటి పరిస్థితులు, ఆలోచనలు, సమస్యలతో సతమతం అవుతారు. ఇస్తామన్న వాళ్ళు ఇవ్వరు, వాళ్ళ తదనంతరం అని అంటాం, వాళ్ళు ఎప్పుడు పోతారా అని మనం చూడవలసినటువంటి దుస్థితి. మనకి ఈ రకమైనటువంటి ఆలోచనలకి ఎవరు నిజంగా కారణము అన్న విధంగా మీ యొక్క భావోద్వేగాలు ఉంటాయి. ఇస్తామన్నది ఏదో మనకిస్తే మన దారి మనం చూసుకుంటాం కదా, అలాని రక్త సంబంధాలని మనం వదులుకొని వెళ్ళిపోం కదా. పిల్లలు చేతికొచ్చారు, పెట్టుబడులు పెట్టుకోవాల్సినటువంటి సమయము ఇప్పుడు పెట్టుకుంటేనే పిల్లలన్నా కనీసం సుఖపడగలుగుతారు. వివిధ రకాలైనటువంటి ఆలోచనలతో, కుటుంబ సమస్యలతో దీర్ఘ ఆలోచనలు, చర్చలు ఈ రకమైనటువంటి పరిస్థితులు సంభవిస్తాయి. విదేశాలలో ఉండేవారికి
చికాకు పడే అంశాలే ఎక్కువగా ఏర్పడతాయి. దీర్ఘకాలికమైనటువంటి సమస్యల ద్వారా ఎక్కువగా సతమతం అవుతారు. జీవిత భాగస్వామి మాట వినకపోవడము, చెప్పినటువంటి విధంగా నడుచుకోకపోవడం చాలా ఇబ్బందికరమైనటువంటి పరిణామాలకి కారణమవుతుంది. ఈ వారం కర్కాటక రాశి వారికి కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే సంఖ్య 2. ఈ వారం శివతాండవ స్తోత్ర పారాయణ చెయ్యండి. అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు. వ్యాపార రీత్యా, ఉద్యోగ రీత్యా విపరీతమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్న వారు మహాపాశుపత హోమం చేయించుకోగలిగితే విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. చేతికి మహాపాశుపత కంకణాన్ని ధరించండి. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ త్రిశూలనే ధూపం పొడితో ధూపం వేయండి. నరదిష్టి తొలగిపోతుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి అనుకున్న కార్యక్రమాలలో మంచి ప్రయోజనాలను సాధించగలుగుతారు. కష్టమో నష్టమో మూడొంతుల పనులను మాత్రం చక్కగా పూర్తి చేసుకోగలుగుతారు. తద్వారా వచ్చే ప్రయోజనాలని దక్కించుకోగలుగుతారు. శుభకార్యాలకు సంబంధించినటువంటి విషయ వ్యవహారాలు నత్తనడకన నడిచినప్పటికీ వాటి ద్వారా వాటిలో కొద్దిపాటి ప్రయోజనాలను, పురోగతిని సాధించుకోగలుగుతారు. అవతల వ్యక్తుల యొక్క స్వభావాన్ని సుస్పష్టంగా గ్రహించే విధంగా మీ ఆలోచనలు, మీ వాక్చాతుర్యం కలిగి ఉంటారు. దూర ప్రాంత ప్రయాణాలు కలిసొస్తాయి. రుణ సంబంధమైన విషయాలలో అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. తండ్రి తరపు నుంచి రావాల్సినటువంటి ఆస్తిలో ప్రయోజనాలను దక్కించుకోగలుగుతారు. మానసికంగాను శారీరకంగాను అలసటకు గురవుతున్నప్పటికీ మీకు రావాల్సినటువంటి ప్రయోజనాలని మరికొన్ని రోజుల్లో దక్కించుకోబోతున్నాము అన్న స్ఫూర్తితో, అన్న తేజంతో ముందుకు నడిచే విధంగా మీ యొక్క ఆలోచనలు ఉంటాయి. చేస్తున్నటువంటి కార్యక్రమాలలో అయిన వాళ్ళు చేసే క్లెయిమ్స్ మాత్రం విపరీతంగా ఉంటాయి. వాళ్ళు చేస్తున్నటువంటి పని పావలా, అడిగేది 10 రూపాయలు, మనకు వచ్చింది 5 రూపాయలు. ఈ రకమైనటువంటి పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. మొదట్లోనే మనం ఏ విషయాలను ఖరారు చేసుకోగలిగితే వీటి ద్వారా ఉత్తరుత్తరం మనం ఇబ్బంది పడకుండా ఉంటాము. ఈ విషయాలను గ్రహించి మెలగండి. మంచితనానికి పోయి అనవసరమైనటువంటి సమస్యల్లో మాత్రం ఇరుక్కోవద్దు. ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు. ఎంత చేసినప్పటికీ గుర్తింపు మాత్రం అంతంత మాత్రంగానే ఉంటుంది. మీరు చేస్తున్న పనులకు గాను మీకు కితాబు ఇవ్వకుండా మీ మీద కుట్రలు, రాజకీయాలు జరగటం మీరు సహించలేనటువంటి అంశంగా పరిణమిస్తుంది. ఉంటే ఉందాము, లేదా వెళ్ళిపోదాము, చేస్తే చేద్దాం, లేకపోతే లేదు, ఇక్కడ కాకపోతే ఎక్కడైనా బతకచ్చులే, అది పెద్ద విషయం ఏం కాదు. కానీ ఈ రకమైనటువంటి కుళ్ళు కుతంత్రాలు, కుళ్ళు రాజకీయాలు మాత్రం మనం సహించకూడదు అని తీవ్రంగా ఖండిస్తారు. కొన్ని లావాదేవీలలో నష్టం వచ్చినప్పటికీ కూడా, ప్రయోజనాలు దక్కకపోయినా కూడా పర్వాలేదు, మనకంటూ గుర్తింపు ఉండాలి, మనకంటూ మర్యాద ఇవ్వాలి అన్న నేపథ్యంలోనే మీ ఆలోచనలు ఉంటాయి. ఈ వారం సింహరాశి వారికి కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 2. ప్రతిరోజు ప్రతినిత్యం సూర్య నమస్కారాలను చెయ్యండి. అవకాశం ఉన్నవారు, శరీరం సహకరించిన వారు మాత్రమే చెయ్యండి. మిగతా వారు ఆదిత్య హృదయాన్ని చదవచ్చు. తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యల నుండి చాలా సునాయాసంగా బయటపడగలుగుతారు. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ త్రిశూలనే ధూపం పొడితో ధూపం వేయండి. తద్వారా నరదిష్టి తొలగిపోతుంది. చేతికి సౌరపాశుపత కంకణాన్ని ధరించండి. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వారికి అనుకున్న కార్యక్రమాలలో స్వల్పమైన పురోగతిని సాధించగలుగుతారు. ఎన్నో సందర్భాలలో మంచి నిర్ణయాలు తీసుకొని మనం మంచిగా ఉండి 10 మందికి మంచి సలహాలు ఇచ్చి నిలబెట్టిన వాళ్ళం. ఈ రోజున మన ఆలోచనలలో ఏవో తప్పులు దొర్లుతున్నాయి, పదే పదే నష్టం వాటిల్లుతోంది, ఎక్కడో ఏదో తప్పు చేస్తున్నాం అన్న తద్భావన కలిగి ఉంటారు. దాన్ని రెక్టిఫై కోసం చేసే ప్రయత్నాలు, అవకాశాలు కలిసొస్తాయి. దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. విద్యా సంబంధమైన విషయాలలో చికాకులు ఎదురవుతాయి. తండ్రి తరపు నుంచి
ఆవేదన, ఒత్తిడి మరింతగా పెరుగుతుంది. మనం చేసే పనులు చేస్తున్నాము, మనకి ఫలితాలు రావటం లేదు, అది అర్థం చేసుకొని ప్రోత్సహిస్తే బాగుంటుంది, లేదా ఊరుకున్నా మహా మంచిది, కానీ ఏమీ చెయ్యట్లేదని దెప్పి పొడవటము, నీకేమీ చేత కాదని చెప్పనని రకరకాలుగా అయిన వాళ్ళు అనటం, పైగా రక్త సంబంధికులు అనటం మీకేమాత్రం నచ్చనటువంటి అంశంగా, భావోద్వేగాలకు గురి చేసే అంశంగా మారుతుంది. వ్యాపార రీత్యా తీసుకునే నిర్ణయాలు, చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. చిన్న స్థాయి వ్యాపారస్తులకి కాలం అనుకూలంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి, బంగారం వ్యాపారస్తులకి అంతంతపు మాత్రం ఫలితాలు దక్కుతాయి. ఈ వారం స్త్రీలకు చేయాలనుకున్న కార్యక్రమాలలో ప్రోత్సాహాన్ని, ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. ఎంతగానో ఎన్నో రోజులుగా చేస్తున్నటువంటి పనులలో ప్రయోజనాలను దక్కించుకోగలుగుతారు. ఆగిపోయి ఉన్నటువంటి గృహ నిర్మాణ కార్యక్రమాలలో మళ్ళీ పురోగతిని సాధించగలుగుతారు. కొత్త పెట్టుబడులు, ధనాన్ని తీసుకొని వచ్చి వాటిని నిలబెట్టే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. కుటుంబ సమేతంగా విహారయాత్రలు చేయాలన్న ఆలోచనలు అంతంత మాత్రంగా ఉంటాయి. లాస్ట్ మూమెంట్లో క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంటుంది. విదేశాలలో ఉన్నవారికి అనుకూలమైనటువంటి వాతావరణంలాగా ఉన్నప్పటికీ ఒక రకమైనటువంటి భావన, ఏదో చెడు జరగబోతోందన్న ఆవేదన కలిగి ఉంటారు. సాధ్యమైనంత వరకు ప్రశాంతంగా ఉండటానికి, ఆలోచనలు తగ్గించుకొని ఉండటానికి ప్రయత్నం చేయండి. రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని, లింగాష్టకాన్ని ప్రతిరోజు పఠించడం ద్వారా ప్రయోజనాలను దక్కించుకోగలుగుతారు. ఈ వారం కన్యా రాశి వారికి కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 2. ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని, శివతాండవ స్తోత్రాన్ని పఠించండి. అక్కర్లేని ఆలోచనలు, విపరీతమైనటువంటి అభద్రతాభావం కలిగిన వారు సుబ్రహ్మణ్య పాశుపత హోమాన్ని జరిపించి చేతికి సుబ్రహ్మణ్య పాశుపత కంకణాన్ని ధరించండి. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాలలోనూ కప్పు సాంబ్రాణి, దైవికం పొడితో ధూపం వేయండి. నరదిష్టి తొలగిపోతుంది. వ్యాపార ప్రదేశాలలో లక్ష్మీ కుబేర యంత్రాన్ని ఉంచి నిత్యకృత్యంలో భాగంగా శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారి స్తోత్రం చదువుతూ కుంకుమార్చన చేయండి. వ్యాపార కేంద్రానికి జనాకర్షణ, ధనాకర్షణ ఏర్పడుతుంది. 11 గోధుమ చపాతీలను 10 మందికి పంచే ప్రయత్నం చేయండి. తద్వారా మీరు అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు. తదుపరి తులారాశి. తులారాశి వారికి చేయాలనుకున్నటువంటి కార్యక్రమాలలో ప్రయోజనాలను దక్కించుకోగలుగుతారు. చేస్తున్న సమయంలోనే మనకొచ్చే రాబడి ఎంత, పోబడి ఎంత అన్న ఒక లెక్క కలిగి ఉంటారు. పూర్తయిన తర్వాత కూడా ఇది యథాతథంగా ఉంటుంది. మీరు వేసుకున్నటువంటి అంచనాలు కావచ్చు, చేసినటువంటి క్యాలిక్యులేషన్స్ కావచ్చు, ఖచ్చితంగా ఉంటాయి. ప్రయోజనాలను దక్కించుకోగలుగుతారు. దూర ప్రాంతాల నుంచి విశేషమైన శుభవార్తని వినగలుగుతారు. కొన్ని రాయబారాల విషయాలలో, మీడియేటర్ వ్యవహారాలలో దెబ్బతినే అవకాశం ఉంటుంది. అప్రమత్తంగా ఉండండి. ఇంట్లో కొంతమంది ఆరోగ్యం బాలేక చికాకు పడే విధంగా పరిస్థితులు గోచరిస్తున్నాయి. నూతన ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయత్నాలు కలిసొస్తాయి. కొంతమంది భాగస్వాముల ద్వారా సతమతం అయ్యే విధంగా పరిస్థితులు ఉంటాయి. చాలా సందర్భాలలో సలహాలు, సూచనలు వింటారే తప్పించి వాటిని పాటించాలన్న ఆలోచన మాత్రం మీకేమాత్రం ఉండదు. మీరు ఏదైతే నిర్ణయం తీసుకుంటారో దానికి అవతల వాళ్ళు కట్టుబడి ఉండాలి అన్న విధంగా మీ ఆలోచనలు ఉంటాయి. దీని ద్వారా దెబ్బతినే అవకాశాలు ముమ్మాటికి ఉన్నాయి. ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో ప్రయోజనాలను దక్కించుకోగలుగుతారు. శుభకార్యాలకు సంబంధించినటువంటి విషయ వ్యవహారాలు అనుకూలంగా మలుపు తిరుగుతాయి. మీరు పెట్టినటువంటి పెట్టుబడులు రెట్టింపై మీకు రావటం మీ మానసిక సంతోషానికి, ధైర్యానికి కారణమవుతుంది. జీవిత భాగస్వామితో తరచుగా మాట పట్టింపులు, మనస్పర్ధలు ఏర్పడటం మీకేమాత్రం నచ్చనటువంటి అంశము. ఇన్ని సంవత్సరాలు అవుతోంది, ఏమాత్రం సఖ్యత లేదు, ఎప్పుడూ ఏదో ఒక చిరాకే. ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో నుంచి నిలకడగా మనం ఎప్పుడు ఉండగలుగుతాము? మనసు విప్పి మాట్లాడుకోవడానికి లేదు. ఏ మాట అన్నా కూడా ఏదో ఒక విధంగా
వక్ర భాష్యాలు అంటగట్టడం, మళ్ళీ గొడవకు కారణం అవటము. ఈ రకమైనటువంటి పరిస్థితి నుంచి అన్యోన్యత ఎప్పుడు పెరుగుతుంది అన్న నేపథ్యంలో ఆలోచనలు కలిగి ఉంటారు. దూర ప్రాంతాల నుంచి కొన్ని వినకూడనటువంటి వార్తలు వినటం ద్వారా భావోద్వేగాలు కలిగి ఉంటారు. ఆందోళన చెందే అంశాలు ఉంటాయి. కుటుంబంలో కొంతమంది ఆరోగ్యం బాలేక మిమ్మల్ని చూడాలన్న విధంగా పరిస్థితులు, పరిణామాలు సంభవించవచ్చు. దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. విలువైన వస్తువులు, విలువైన ఆభరణాలను కొనుగోలు చేయగలుగుతారు. కొన్ని శుభకార్యాది విషయ వ్యవహారాలలో అనుకూలమైన మార్పుల ద్వారా బహుమతులను, ప్రత్యేకించి విలువైన బహుమతులను అందుకోగలుగుతారు. ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. నూతన విద్య కోసం చేసే ప్రయత్నాలు కలిసొస్తాయి. ఈ వారం తులారాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 2. ప్రతిరోజు ప్రతినిత్యం ఆదిత్య హృదయాన్ని పఠించండి. అవకాశం ఉన్నవారు ఏదైనా శైవ క్షేత్రంలో మహాపాశుపత హోమాన్ని జరిపించండి. మంచి ఉద్యోగం కలుగుతుంది. అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాలలో లక్ష్మీ తామర ఒత్తులతో, అష్టమూలిక తైలంతో దీపారాధన చెయ్యండి. లక్ష్మీదేవి అనుగ్రహాన్ని అందుకోగలుగుతారు. వ్యాపార కేంద్రాలలో పనిచేసే వారికి ఆకర్షణ శక్తి తక్కువగా ఉండి వ్యాపారాలు సరిగ్గా జరగనట్లయితే లక్ష్మీ కటాక్షం అనే ఒక పౌడర్ని మొహానికి అలంకరించుకొని వ్యాపారాన్ని చేసే ప్రయత్నం చేయండి. తద్వారా జనాకర్షణ పెరుగుతుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి అనుకున్న కార్యక్రమాలలో ప్రయోజనాలను సాధించగలుగుతారు. జీవిత భాగస్వామితో మనస్పర్ధలు, మాట పట్టింపులు, చికాకులు పెరిగే విధంగా పరిస్థితులు గోచరిస్తున్నాయి. కొన్ని సందర్భాలలో ఆర్థిక పురోగతి లేనందువలన మన వాళ్లతో మనకున్నటువంటి పట్టింపులు, ఇతరితర పద్ధతుల కారణంగా మనస్పర్ధలు ఏర్పడే విధంగా పరిస్థితులు ఉంటాయి. అప్రమత్తంగా ఉండండి. దూర ప్రాంత ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఆఖరి నిమిషంలో క్యాన్సిల్ చేసుకునే విధంగా పరిస్థితులు గోచరిస్తున్నాయి. అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించడం కోసం అఘోర పాశుపత హోమాన్ని జరిపించండి. మంచి పురోగతిని సాధించగలుగుతారు. ఇంటా బయట తరచుగా చికాకులు ఏర్పడటం, వాటిని అధిగమించడానికే మన శక్తి అంతా కూడా దారపోయడం, ఈ రకమైనటువంటి పరిస్థితులు మీకేమాత్రం నచ్చవు. ఎంతసేపు ఇక్కడే జీవితం ఆగిపోతోంది, ఎదుగుదల అనేది లేదు, ఏదైనా పెడదాము, ఏదైనా సాధిద్దాము, ఏదైనా శ్రమిస్తే మనకి ఫలితాలు ఉంటాయి కదా అంటే ఎంతసేపు ఈ రకమైనటువంటి కుటుంబ కలహాలలో కావచ్చు, ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో ఇరుక్కుపోవడము, అనునిత్యం ఇదే పెద్ద సమస్యగా పరిణమించడం మీ యొక్క భావోద్వేగాలకి కారణమవుతుంది. చిన్న పొన్న వ్యాపారస్తులకి, తాత్కాలిక వ్యాపారస్తులకి కాలం అనుకూలంగా ఉంటుంది. టెంపరీ బేసిస్ మీద చేసే పనులలో ఉన్న వారికి కార్యానుకూలత ఏర్పడుతుంది. వేరే చోట మంచి ఉద్యోగాన్ని ప్రయత్నించే విధంగా, అవకాశాలను అందుకునే విధంగా పరిస్థితులు గోచరిస్తున్నాయి. వ్యాపార ప్రదేశాలలో అగ్ని ప్రమాదాలు సంభవించే ప్రమాదం ఉంది. అప్రమత్తంగా ఉండండి. సహచర బృందంతో, సన్నిహితులతో చాలా అనుకూలంగా ఉండే విధంగా మీ యొక్క ప్రయత్నాలు ఉంటాయి. ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు. చేస్తున్నటువంటి కార్యక్రమాలలో స్వయంకృతాపరాధాలు ఎదురవటం, తరచుగా ఏవో ఒక సమస్యలు రావటం కాస్తంత ఇబ్బందిగా మారుతుంది. చేయాలనుకున్న పని చేయవలసిన సమయానికన్నా ఆలస్యంగా చేయటం ఇబ్బందిగాను, కాస్తంత నష్టానికి కారణమవుతుంది. తాత్కాలికంగా చేసే వ్యాపారాలలో పురోగతిని సాధించగలుగుతారు. అయిన వాళ్ళ ద్వారా, ముఖపరిచయం ఉన్న వాళ్ళ ద్వారా ఆర్థిక ప్రయోజనాలని దక్కించుకోవడం కోసం వాళ్ళ వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టాలన్న ఆలోచనలు ముడిపడతాయి. సంతానానికి సంబంధించి దీర్ఘమైనటువంటి ఆలోచనలు చేస్తారు. వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుందో ఏంటో, వాళ్ళు సెటిల్ అవుతారో లేదో, వాళ్ళ బాగోగుల రీత్యా కావచ్చు, వాళ్ళ భవిష్యత్తు రీత్యా కావచ్చు, ఒక సమస్య వెంట మరొకటి, ఈ రకమైనటువంటి ఆలోచనలతో ఉండిపోతారు. ఈ వారం వృశ్చిక రాశి వారికి కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, కలిసొచ్చే దిక్కు తూర్పు,
కలిసొచ్చే సంఖ్య 4. ప్రతిరోజు ప్రతినిత్యం ఆదిత్య హృదయాన్ని పఠించండి. అవకాశం ఉన్నవాళ్ళు ఏదైనా శైవ క్షేత్రంలో మహాపాశుపత హోమం చేయించుకోగలిగితే విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. చేతికి మహాపాశుపత కంకణాన్ని ధరించండి. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ జిల్లేడు ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి. ఆటంకాలన్నీ తొలగిపోతాయి. తదుపరి ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. నూతన కార్యక్రమాల పట్ల, ప్రయోజనాల పట్ల ఆకర్షితులవుతారు. కొన్ని ప్రయత్నాలు, సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు మనం చేయగలిగితేనే మనకు అభివృద్ధి అనేది ఏర్పడుతుంది. కొంతకాలంగా మనం నిరీక్షిస్తున్నాము, ఏ ప్రయోజనం లేదు, కానీ ఈ రోజున మనం గట్టి నిర్ణయం తీసుకోగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది. కొంతమందికి నయానా భయానా కాస్తంత గట్టిగా మందలించి మంచి విషయాలను చెప్పే విధంగా మీ యొక్క ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. ఇంట్లో కొంతమంది ఆరోగ్యం బాలేక, మరీ ప్రత్యేకించి వాళ్ళ అలవాట్లు బాలేక, వాళ్ళు చేస్తున్నటువంటి పనుల ద్వారా చికాకు కలుగుతుంది. ఇంటికి కొంతకాలం దూరంగా ఉండాలి, విడికాపురం పెట్టాలన్న ఆలోచనలు కలిసొస్తాయి. సంతానం సంబంధమైనటువంటి సమస్యలతో విసిగి వేసారిపోతారు. ఎంతకాలంగానో శుభవార్త వినాలన్న ఆలోచనలు ఆశగానే ఉండిపోవటము, నిరాశకు గురి చేయటమే. ఆ రకమైనటువంటి పరిస్థితి నుంచి బయటకు రావడానికి గాను ఎంతగానో శ్రమిస్తారు, కానీ ఫలితాలు మాత్రం శూన్యంగా ఉంటాయి. విదేశాలలో ఉన్నవారికి వచ్చినట్టే వచ్చే కొద్దిపాటి ప్రయోజనంతో ఉండే అవకాశాలే ఉంటాయి. కాంట్రాక్ట్ బేసిస్ మీద కొన్ని ఉద్యోగాలని సంపాదించుకోగలుగుతారు. ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు. జీవిత భాగస్వామి ద్వారా సతమతమయ్యే అంశాలు ఏర్పడతాయి. చేస్తున్నటువంటి కార్యక్రమాలలో శ్రద్ధాభక్తి రెండూ లోపిస్తుంది. ఏదో చేశామంటే చేశాము, ఎప్పుడు ఎవరొకళ్ళని దూషించడము, ఎంత చెప్పినప్పటికీ కూడా ఈ ప్రవర్తనలో మార్పు రాకపోవడము, ఇదంతా కూడా పెద్దవాళ్ళు గమనించడము, ఈ రకమైనటువంటి బిహేవియరల్ ఇష్యూస్ తోటి వాళ్ళు ఇబ్బంది పడటము, ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టడము, ఈ రకమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. భూముల క్రయ విక్రయాలలో మంచి లాభాలను అందుకోగలుగుతారు. మీడియేటర్ వ్యవహారాలు, రాయబారాల వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. రాజకీయాల్లో ఉన్న వారికి, పదవుల కోసం ప్రయత్నాలు చేసేవారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ప్రత్యర్థుల పోటీలను మీరు సునాయాసంగా నెగ్గగలుగుతారు. మంచి ఫలితాలను సాధించగలుగుతారు. ప్రజా సంబంధ బాంధవ్యాలతో కూడుకున్నటువంటి వ్యాపారాలకు అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. ఈ వారం ధనస్సు రాశి వారికి కలిసొచ్చే రంగు నీలం, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 2. ప్రతిరోజు ప్రతినిత్యం లింగాష్టకాన్ని, శివతాండవ స్తోత్రాన్ని అర్థంతో నేర్చుకొని చదివే ప్రయత్నం చేయండి. తద్వారా తొందరగా మంచి ఫలితాలను సాధించగలుగుతారు. మన నడవడికలో మార్పుల కోసం ఇది ఈ రకంగా మనం చేసుకోగలిగితే కొన్ని వందల రెట్ల ప్రయోజనాలని మనం చాలా సునాయాసంగా అందుకోగలుగుతాము. ఇది గ్రహించి మెలగండి. దీర్ఘకాలికమైనటువంటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్న వారు సౌరపాశుపత హోమాన్ని జరిపించండి. చేతికి సౌరపాశుపత కంకణాన్ని ధరించండి. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ లక్ష్మీ తామర ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి. అవకాశం ఉన్నవారు శ్రీ మహాలక్ష్మీదేవి స్తోత్రాన్ని ప్రతిరోజు 11 సార్లు పఠించండి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి అనుకున్న కార్యక్రమాలలో అంతంతపు మాత్రపు ఫలితాలే ఏర్పడతాయి. స్వయంకృతాపరాధాలు చోటు చేసుకోవటము, ఇతర ఎన్నో రకాల సమస్యలతో సతమతమయ్యే విధంగా పరిస్థితులు ఉన్నాయి. ఎంతగానో శ్రమించినప్పటికీ ఫలితాలు మాత్రం అంతంత మాత్రంగానే ఉంటాయి. ఈర్ష, ద్వేష, అసూయలతో విసిగి వేసారిపోతారు. మన పని మనం చేసుకుంటున్నాము, మన కష్టం మనం పడుతున్నాము, అయినా ఈ ఏడుపులు ఏంటో మనకు అర్థం కావట్లేదు. మన పరిస్థితి చూస్తే అంతంత మాత్రంగా ఉంది. పోనీ ఇక్కడ బతకలేకపోతున్నాము, వేరే ఊరు పారిపోదామన్నా ఆ అవకాశమే లేదు. మనకు పెట్టుబడులు ఇచ్చేవాళ్ళు కానీ, రుణాలు ఇచ్చేవారు కానీ అందరూ అయిపోయారు. ఈ రకమైనటువంటి చిక్కు సమస్యల్లో ఉన్నానే అని భావోద్వేగాలకు గురవుతారు. దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి.
ఉన్న లొకేషన్ నుంచి వేరొక లొకేషన్లోకి మారటం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. స్థాన చలనం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విదేశాలలో ఉన్నవారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉండాలో ఇంటికి రావాలో తెలియనటువంటి సంకోచ స్థితి ఏర్పడుతుంది. కొన్ని పరిస్థితులు చూస్తే పూర్తిగా చేయిదాటి ఉన్నాయి. రిస్క్ తీసుకుంటున్నామని తెలిసినప్పటికీ మనం దేన్ని పణంగా పెడుతున్నామో తెలియనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఎవరైనా తిరిగి ఇంటికి రమ్మనమని చెప్తే అదొక పెద్ద నేరం అవుతుంది. వాళ్ళని మీరు తిట్టుకుంటారు. మమ్మల్ని ఎంకరేజ్ చేయట్లేదు, మమ్మల్ని ప్రోత్సహించట్లేదు, ఏం పని చేయొద్దంటారా, అక్కడికి వచ్చి గిన్నెలు కడగమంటారా, ఈ రకమైనటువంటి ప్రాక్టికల్ మాటలు, పిచ్చి పిచ్చి మాటలు చాలామంది ఇళ్లలో ప్రయత్నాలు చేస్తున్నారమ్మా. పెద్దల మీద ప్రయోగాలు చేస్తున్నారు. ఏదైనా చెప్పడానికి కానీ లేదా సలహా ఇవ్వటానికి కూడా పెద్దవాళ్ళు వణికిపోతున్నారు. ఈ రకమైనటువంటి మనకు పనికిరావు. సుస్పష్టంగా మన పరిస్థితి ఏంటో మనకు కనిపిస్తోంది. మనమన్నా గట్టి నిర్ణయం తీసుకోవాలి. అధమపక్షం మన పెద్దవాళ్ళన్నా మంచి నిర్ణయం తీసుకోవాలి. లేదా మా బోటి వాళ్ళు ఇచ్చే సలహాలన్నా మీరు వినాలి. ఏదో ఒకటి వినకపోతే పూర్తిగా చేయి కాలిపోయి రోడ్డు మీద పడ్డ తర్వాత ఎవరినో సహాయం అడిగితే ఎవరైనా ఏం చేయగలుగుతారు? ఇవన్నీ గ్రహించి మెలగండి. నేను డిస్కరేజ్ చేయట్లేదు. పరిస్థితులు మీకు కాస్త ఇబ్బందిగా ఉంటే మాత్రం తస్మాత్ జాగ్రత్త. ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో అంతంతపు మాత్రం పురోగతిని సాధించగలుగుతారు. మీ శక్తి సామర్థ్యాలను నిరూపించుకోవడం కోసం చేసే ప్రయత్నాలు కలిసొస్తాయి. మీ మీద ఉన్నటువంటి బరువు బాధ్యతలను సక్రమంగా నిర్వహించగలుగుతారు. చేస్తున్నటువంటి ప్రయత్నాలలో ఎన్నో రకాల ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటన్నింటినీ అధిగమించి ముందడుగు వేయగలుగుతారు. కొద్దిపాటి అవసరం నిమిత్తం కొత్త రుణాలను చేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. మన వ్యక్తిగత పురోగతి రీత్యా, మన వ్యాపార పురోగతి రీత్యా మాత్రమే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను కదా అన్న ధైర్యాన్ని, స్ఫూర్తిని కలిగి ఉంటారు. ఈ వారం మకర రాశి వారికి కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 2. ప్రతిరోజు ప్రతినిత్యం శ్రీ విష్ణు సహస్రనామాలను పఠించండి. అనారోగ్య సమస్యల బారిన పడే ప్రమాదం ఉంది. అప్రమత్తంగా ఉండండి. ఆదిత్య హృదయాన్ని ప్రతిరోజు చదవండి లేదా వినండి. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ కప్పు సాంబ్రాణితో, దైవికం పొడితో ధూపం వేయండి. నరదిష్టి తొలగిపోతుంది. చేతికి కుబేర కంకణాన్ని ధరించండి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి అనుకున్న కార్యక్రమాలలో ప్రయోజనాలను దక్కించుకోగలుగుతారు. కొన్ని సందర్భాలలో కొన్ని అంశాలు చెడిపోయినప్పటికీ వాటి తాత్పర్యంగా వచ్చే పరిణామాలు, మంచి ఫలితాలను మాత్రం దక్కించుకోగలుగుతారు. ఒక ప్రాజెక్టు గుడ్విల్ కోసం ఫ్రీగా చేయటము, ఫ్రీగా కొన్ని అంశాలు అనేవి వాళ్ళకి ఇవ్వటము, కానీ ఆ ప్రాజెక్టు తీసుకున్న వాళ్ళు మాత్రం అంచెలంచెలుగా 10 మందికి చెప్పడం, తద్వారా రెవెన్యూ పెరిగే విధంగా, ప్రాజెక్టులను అందుకునే విధంగా కాలం కలిసొస్తుంది. అనుకున్న కార్యక్రమాలలో స్వల్పమైన ప్రయోజనాలని దక్కించుకోగలుగుతారు. చిన్ననాటి మిత్రుల ద్వారా, స్నేహితుల ద్వారా విలువైన సమాచారాన్ని అందుకోగలుగుతారు. దూర ప్రాంతాలలో పెట్టుబడులు పెట్టాలన్న ఆలోచనలు కలిసి రాకపోవచ్చు. ఏది ఏవైనప్పటికీ పెద్ద స్థాయి పెట్టుబడులు మాత్రం ఎవరిని నమ్మి పెట్టద్దు. తద్వారా మీకు కలిగే ప్రయోజనాలు మాత్రం శూన్యం. అనవసరమైనటువంటి అప్పుల్లో కూరుకుపోయే ప్రమాదం ఉంది. అప్రమత్తంగా ఉండండి. మనవాళ్లే కదా, మనకి చెడెందుకు చేస్తారు, మనకి మంచే చెప్తారు, ఈ రకమైనటువంటి గుడ్డి మాటలు మాత్రం మీరు నమ్మి మోసపోయి మీ కుటుంబాన్ని మాత్రం రోడ్డు మీద కీడ్చొద్దు. దయచేసి వాళ్ళ గురించి ఆలోచించి మీరు మంచి నిర్ణయాలను తీసుకోండి. దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన కలిగి ఉంటారు. పెద్దల ప్రవచనాల పట్ల ఆకర్షితులవుతారు. కొన్ని సందర్భాలలో శని ప్రతికూలమైన ప్రభావము, రాహు ప్రతికూలమైన ప్రభావం ఉన్నప్పుడు వీళ్ళు దేవుళ్ళని నమ్మరు. ఏ పూజలు, నోములు, వ్రతాలు చెయ్యరు. పైగా ఇంట్లో ఎవరైనా చేస్తే పొద్దున్నుంచి సాయంత్రం దాకా తిట్టే పనిలోనే ఉంటారు. వృధా చేస్తున్నారు, డబ్బులు నాశనం చేస్తున్నారు, రకరకాలైనటువంటి పిచ్చి పిచ్చి మాటలన్నీ కూడా మాట్లాడుతుంటారు. విపరీతమైన కోపము. ఆ కోపానికి బలం ఎక్కడి నుంచి వస్తుందో అర్థం కాదు. తినేది పిడికెడు మెతుకులే అయినప్పటికీ వీళ్ళ కోపం మాత్రం
కొండలను అమాంతం ఎత్తిపడేసే విధంగా ఉంటుంది. ఈ రకమైనటువంటి వాతావరణంలో పిల్లలు ఉన్నట్లయితే లేదా పెద్దలు ఉన్నట్లయితే ఖచ్చితంగా పక్కన వాళ్ళు జాగ్రత్త తీసుకోండి. ఏదో పెడదోవలో వెళుతోందని సుస్పష్టంగా అవగతం అవుతోంది. ఇది ఎన్నో రకాల కొత్త ప్రమాదాలకి కారణమవుతుంది. అప్రమత్తంగా ఉండండి. ఖచ్చితమైనటువంటి శాంతి ప్రక్రియలు చేసుకోవడం ద్వారా వీళ్ళు అందులో నుంచి బయటపడగలుగుతారు. వీళ్ళు చేసుకోవద్దనంటే మనకొచ్చి నష్టమేం లేదు. కానీ ఈ చేసుకోవద్దు, చెయ్యకూడదు, ఈ కోపము, ఈ ఆవేశము వేరే విధమైనటువంటి వాటికి మళ్ళుతుంది. అవి ప్రమాదంగా మారతాయి. అది ఇక్కడ గమనించవలసినటువంటి అంశం. ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు. దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలన్న ఉబలాటం ఉన్నప్పటికీ ఏమీ తీసుకోలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోతారు. తగు జాగ్రత్తలు అవసరం. ఈ వారం కుంభరాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 4. ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యలు తరచుగా ఇబ్బందులు పెడుతున్నట్లయితే సౌరపాష్పద హోమాన్ని జరిపించి చేతికి సౌర కంకణాన్ని ధరించండి. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ ఎరుపు రంగు ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన జరిపించండి. తద్వారా రవిగ్రహ ఆనుకూల్యత, కుజగ్రహ ఆనుకూల్యత ఏర్పడుతుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు. గృహ నిర్మాణ ఆలోచనలు తలెత్తుతాయి. చేయాలన్న ఉబలాటము, ఉత్సాహము ఉన్నప్పటికీ చేతిలో ద్రవ్యము, ధనం లేక సతమతమవుతారు. మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి, కానీ మనమే చేజార్చుకుంటున్నాము. కొంతమందికి మనకు కాస్త సహకరిస్తే మనకు కొన్ని ప్రయోజనాలు దక్కుతాయి కదా అన్న ఆవేదన కలిగి ఉంటారు. వ్యాపార రీత్యా తీసుకునే నిర్ణయాలు అనుకూలంగా ఉంటాయి. జీవిత భాగస్వామితో మనస్పర్ధలు ఏర్పడకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటే అన్ని విధాలుగా మంచిది. రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని ప్రతిరోజు వ్యాపార ప్రదేశాలలో పఠించండి. తద్వారా కుజగ్రహ అనుగ్రహాన్ని పొందగలుగుతారు. రుణబాధలు లేకుండా వ్యాపార లావాదేవీలు గణనీయంగా పెరుగుతాయి. వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయత్నాలు, ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి. పెద్దల సమక్షంలో తీసుకునే పెళ్లి నిర్ణయాలు, శుభకార్యాలకు సంబంధించిన నిర్ణయాలు అనుకూలంగా ఉంటాయి. కార్యాలయంలో కొత్త కొత్త సమస్యలు రావటము మీ ఊహకి అందనటువంటి సమస్యగా పరిణమిస్తుంది. ఈ రకమైనటువంటి పరిస్థితులు, పరిణామాలు నేనెన్నడూ చూడలేదే అన్న విధంగా ఆలోచనలు ఉంటాయి. వీటన్నిటిలో నుంచి బయటపడడానికి గాను చేసే ప్రయత్నాలు, పొందే సహాయం మాత్రం మీకు సకాలంలో సక్రమంగా ఖచ్చితంగా అందుతుంది. దైవ కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు. మంత్రోపదేశం తీసుకోవాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. ఏది ఏమైనప్పటికీ కొద్దిపాటి సమస్యలకు మాత్రం ప్రయోజనాలను దక్కించుకునే ప్రయత్నాలు ఖచ్చితంగా చేస్తారు. మురికి కాలు అది ముంచుకోవడం ద్వారా ఏ ఉపయోగం లేదు. ఇక్కడి నుంచన్నా దాన్ని ఇరగొట్టుకుంటే మనం ప్రాణం దక్కించుకున్న వాళ్ళం అవుతాము. ఇదే కాన్సెప్ట్ని ఎన్నో విషయాలలో అప్లై చేస్తారు. నష్టం వస్తే రాని, నష్టం వచ్చింది ఇక్కడితో సెటిల్ చేసుకుందాము, దీన్ని ఇంకా డ్రాగ్ చేయకూడదు అని తీసుకునే నిర్ణయాలు మాత్రమే మీకు కలిసి వస్తాయి. ఏదో అందులో నుంచి రాబడదాము, ఇంకా ఎక్కువ పెట్టుబడులు పెడదాము, ప్రయోజనాలు దక్కుతాయి, అన్ని విధాలుగా బాగుంటుంది, ఏదో ఒకటి చేస్తే రాకపోదా, ఇవన్నీ కూడా కొన్ని సందర్భాలలో బెడిసి కొడతాయి. ఏ నిర్ణయమైనా తీసుకునే ముందు 1-2 సార్లు ఆలోచించి జాతకాన్ని చూసుకొని ఆయా బలాలను మనం పరిశీలించుకొని మంచి నిర్ణయం తీసుకుంటే ఇప్పటికైనా బాగుంటుంది. ఇది గ్రహించి మెలగండి. ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో స్వల్పమైన ప్రయోజనాలను దక్కించుకోగలుగుతారు. విలువైన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేయాలన్న నేపథ్యంలో ఆలోచనలు ఉంటాయి. ఇంటికి సంబంధించినటువంటి విషయ వ్యవహారాలు అనుకూలిస్తాయి. స్వల్పమైనటువంటి పురోగతి ఏర్పడుతోందన్న విధంగా మానసిక సంతోషాన్ని, ధైర్యాన్ని కలిగి ఉంటారు. ఈ వారం మీనరాశి వారికి కలిసొచ్చే రంగు ఆరెంజ్ కలర్, కలిసొచ్చే దిక్కు పడమర,
కలిసొచ్చే సంఖ్య 2. ప్రతిరోజు ప్రతినిత్యం అంగారక స్తోత్రాన్ని పఠించండి. రుణబాధలు అధికంగా ఉన్నట్లయితే ప్రతిరోజు రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించి ప్రత్యేకంగా ఎరుపు ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన జరిపించండి. ఈ కుజగ్రహ ఆనుకూల్యత కోసం, రవిగ్రహ ఆనుకూల్యత కోసం ఎరుపు రంగు ఒత్తులను మాత్రమే ఉపయోగించాలి. ఇది గ్రహించి మెలగండి. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ లక్ష్మీ తామర ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన జరిపించండి. లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం వారఫలాలను తెలియజేశాను. సర్వేజన సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.